जी। वहाँ का कुछ वीडियो है, पानी निकल रही है। हेलो, रसूलपुरा वाटर सीओ साहब से मिलता हूँ, उसके बाद बात करना। नहीं साहब को बोले जब तक साहब जरा फ्री हो जाता 2 मिनट में मिल ले तो साहब से నా ఇంకా కాలేదన్న వీసీ నేను చెప్తాను మీకు కంటిన్యూ అయింది ऑलरेडी एक बार పోలేదన్న ఇక్కడ ఉన్నాను 2 बार कंप्लेंट ये वाटर का ये वाटर డిఓ సార్ దగ్గర కూడా ఒక వీసీ వచ్చింది అని కంబైన్ వీసీ ఒకటి ఇది ఒకటి నేను చేస్తాను ये लैब रिपोर्ट है ఒక్క నిమిషం సార్ రైట్ అమ్మ ఇంకోటి రాష్ట్రంలో చెప్పారు రోడ్ ఫోటో పెట్టిస్తుంది డబ్బులు మండలం చౌడం లేదు కాబట్టి సప్లై ఆపరేషన్ ప్యాకేజ్ అవుతుంది ఎప్పుడు సప్లై ఇది మండే మార్నింగ్ ఇప్పుడు లేటెస్ట్ అవడం లేదు కాబట్టి మండే మార్నింగ్ ఇక్కడ వాటర్ ఇండియా కన్వర్ట్ టెంపుల్ దగ్గర పులిష్ వాటర్ వస్తుంది చేసి కంప్లీట్ సో కన్వర్ట్ టెంపుల్ మీకు డేటా వాట్సాప్ చేస్తాను మీతో సపరేట్ ఉంటుంది अब टाइम ड्रम्स के डिजाइन वो ज़्यादा नहीं है साहब तोड़ने का वो से जितना भी बोले लेकिन यार तो हमको भी इंजीनियर यस पूरे हर घर में बीमार हो गए पूरे बच्चे मंडे के दिन पहली फुर्सत में वो रोड को डेमोलिश करके तोड़ दे के पाइपलाइन जो भी उसका जो भी गंदा पानी जो भी पाइपलाइन से आया पाइपलाइन कर दो साहब ये बात को पीर के दिन ना सर मंडे के दिन हाफ इंच और इस्तान इंटिंटिकी तो हाफ इंच में क्या होता है वो ड्रेनेज का कुछ मिक्स होता है हाफ इंच में अगर ड्रेनेज का मिक्स हो रहा है तो अगर हाफ इंच में ड्रेनेज का मिक्स हो रहा है दो चार घरों को पूरा वो मेन लाइन में होता है ना ఈరోజు మేము మా కంటోన్మెంట్ బోర్డుకి వచ్చినాం. ఎందుకంటే చాలా బాధాకరం, ఈ బురద నీళ్ళు వస్తుంది మంచి వాటర్లో, ఇది దాదాపు డ్రైనేజ్ వాటర్ వస్తుంది. దాదాపు ఇది ప్రాబ్లం ఒక 2 నెలల నుంచి ఉన్నది. దానికోసమే ఆల్రెడీ 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఇది ఒక ల్యాబ్ రిపోర్టు, ఇది ఒక 1 లీటర్ బాటిల్ ల్యాబ్కి పంపించి ఈ ల్యాబ్ రిపోర్ట్ తీసుకున్నాం. ఈ నీళ్ళు తాగితే దీనివల్ల ఏమేమవుతుందని డెంగ్యూ, మలేరియా, ఫీవర్ దాదాపు చాలామందికి ఆ రసూల్పుర వార్డ్ నెంబర్ 2లో చాలామందికి ఇంద్రమనగర్లో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి ఆల్రెడీ దగ్గు ఉన్నది, జ్వరం వచ్చింది, డెంగ్యూ వచ్చింది, మలేరియా వచ్చింది, చాలామంది హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. దానివల్లనే ఈ కంప్లైంట్కి ఎవరు పట్టించుకోవట్లేరు. కాబట్టి మేము ఈరోజు కంటోన్మెంట్లో వచ్చినాం, సూపరింటెండెంట్ రాజ్ కుమార్ సార్కి కలిసినాం. అదేవిధంగా సిఓ గారికి కలుద్దామంటే వాళ్ళు బిజీగా ఉన్నారు, వాళ్ళు వీడియో కాలింగ్లో కాన్ఫరెన్స్ నడుస్తుంది. అందుకొని సూపరింటెండెంట్ సార్ గారికి మేము కలిసినాం, ఆయనకి మా బాధ చెప్పినాం. సో మేము కంటోన్మెంట్తోని మాది ఒకేది ఉన్నది. రిక్వెస్ట్ ఏమంటే వాళ్ళు ఈ పనికి తొందరగా పూర్తిగా చేయాలి. వాళ్ళు కూడా మాట ఇచ్చారు, हमारे सुप्रीटेंडेंट साहब भी जो है सो ज़बान दिए 3 दिन के अंदर जो है सो मैं ये काम को मुकम्मल कर दूंगा और जो है सो इसके नतीजे में जो है सो जब तक पानी की तकलीफ़ ना हो पीने की
पानी का टैंकर मैं भिजाऊंगा 3 दिन के लिए टेम्परवरी के लिए, और मंडे के दिन जल्द से जल्द इसका काम चालू करूंगा बोल के ज़बान दिए। और हम आपको जो है सो कंटोनमेंट से बहुत उम्मीद है कि जब भी हम कुछ भी ताल्लुक़ से काम लेके आए तो वो करें और हमेशा करेंगे बोल के। मैं सीओ साहब से नहीं मिल सका, सीओ साहब वीडियो कॉन्फ्रेंस में है, तो मैं सीओ साहब को भी रिक्वेस्ट कर रहा हूँ और राजकुमार साहब को भी, सुप्रिटेंडेंट साहब को भी मैं रिक्वेस्ट कर रहा हूँ कि ये अवाम की तकलीफ़ है, ऐसा ना हो कि आप ये हमारी तकलीफ़ को नज़रअंदाज कर दे। कल के दिन अगर खुदा ना खास्ता किसी मासूम बच्चे को, किसी बुज़ुर्ग महिला को या किसी बुज़ुर्ग व्यक्ति को कुछ हो जाए तो इसके ज़िम्मेदार सीधे तौर पे ये कंटोनमेंट बोर्ड रहेगा। ఎవరికి రేపటికి ఏమైనా జరిగితే దీనికి జిమ్మెదారీ ఎవరిదంటే కంటోన్మెంట్ బోర్డుది ఉంటుంది, ఈ సిఓ గారిది ఉంటుంది, మళ్ళా సూపరింటెండెంట్ గారు ఉంటుంది ఈ జిమ్మెదారీ। ఎవరికైనా ఏమైనా ప్రమాదం జరిగితే, దీనివల్ల ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం జరిగితే, ఏమైనా క్రిటికల్ కండిషన్ వస్తే, ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే దీనికి జిమ్మెదారీ మొత్తం ఇది బాధ్యత కంటోన్మెంట్ది ఉంటుంది। అదే మేము చెప్తున్నాం, ఇంకొకసారి అందరు ప్రజల కోసం మీరు పని చేయాలి। ప్రజాస్వామ్యంలో అందరికీ మేము మాట చెప్పేది హక్కు ఉన్నది, మీరు పని చేసి పెట్టాలి। ఎందుకంటే రేపటికి పని జరగలేకపోతే మీరు 3 రోజు టైం ఇచ్చారు, మండే రోజు చేస్తా అని చెప్పారు, మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకోవాలి। मैं और सबसे गुजारिश करता हूं कि आप ये काम को जल्द से जल्द मुकम्मल कीजिए। थैंक यू।